అధ్యాయం 23 నుంచి చదువుకున్నాం చివరి వరకు. దీంట్లో ప్రభు యొక్క వస్త్రములు చీట్లతో పంచుకోవటం, ప్రభు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించటం, తర్వాత ఆయన దప్పికొనుచున్నాను అంటాం, సమాప్తమైనదని ఆత్మను తండ్రికి అప్పగించుకోవటం. ఇక 31వ వచనము నుండి మనం చదువుకున్నాం. అది సిద్ధపరచు దినమని, మరుసటి దినము విశ్రాంతి దినం అంటే శనివారం, మహాదినం కనుక వారు శిలువ మీద దేహాలు ఉండకూడదని తీసేయమంటాం. అప్పుడు జరిగిన సంఘటనలు మనం చదువుకున్నాం. తరువాత ప్రభువుకు రహస్య శిష్యులైన ఇద్దరు, ధనవంతుడైన అరిమత యోసేపు, నికోదేము అనబడిన ఒక యూదుల అధికారి పరిచయుడు, వీళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభువును సమాధి చేశారు. ఇది మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యేకమైన కథనం. రాణువారు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క రాణువానికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. అంటే అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు? 4 సైనికులు ఉన్నారు. ఆయనను సిలువేశారు. సిలువేసిన తర్వాత అక్కడ 4 సైనికులు ఉన్నారు. ఇక సైనికాధికారులు ఎవరున్నారో అది అంతా మనకు తెలియదు, కానీ ఆయన వస్త్రాలు పంచుకున్న వాళ్ళు 4. ఆయన అంగీను కూడా చూశారు, కానీ అది పైనుంచి కింద వరకు నేత అంటది. నేత అంటే ఇది వరకు మా అమ్మోళ్ళు కూడా నేసేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే అల్లిక. అంటే దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఎవరు చేయట్లా, ఇట్లా అల్లేవాళ్ళు. బన్నీలు కూడా మా అమ్మ నాకు అల్లింది బన్నీలు, కట్ బన్నీలు. అట్లా అల్లిక అంటే అల్లికతో పైనుంచి కిందకి ఒకే అంగి. దానికి తల పెట్టుకోవటానికి మాత్రం ఇట్లా ఉంటుంది రౌండ్గా, చేతులకు తగిలించుకుంటారు. మనకు తెలుసు లాల్చీ ఎట్లా వేసుకుంటాం అట్లా. లాల్చీకి అయితే ఇక్కడ కొద్దిగా ఓపెనింగ్ ఉంటుంది, కానీ దానికి అట్లా ఉండదు, ఇట్లా ఉంటుంది మొత్తం, ఇంకేముండదు, మొత్తం కలిసిపోయి ఉంటుంది. అది ఒకటే అంగి. అందువల్ల దాన్ని చించకుండా వాళ్ళు ఎవరికి వస్తుందో అని చీట్లు వేశారు. ఇది పాత నిబంధన ప్రవచనం. చదవండి. పాత నిబంధనలో ఈ ప్రవచనం ఉంది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అనే పాత నిబంధన లేఖనం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 18వ చరణం. 22:18 వారు నా వస్త్రములను పంచుకొనుచున్నారు, చీట్లు వేయుచున్నారు. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు రాసిన కీర్తనలో రానున్న తన దావీదు వంశములో పుట్టేవాడు, అమ్మ విను, దావీదు వంశములో పుట్టేవాడు, రానున్న మెస్సియాను గురించిన సంగతులు అక్కడ రాయబడి ఉండే 22వ కీర్తనలో. అయితే 22వ కీర్తనలో ఉన్న లేఖనమే ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడో
దావీదు ఎప్పటోడు? ఎప్పుడు 14 తరాల ముందోడు. చూడండి, అక్కడ మనకు ఒక తరాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త చూడు, మత్తయి సువార్తలో తరాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 17వ మొదటి అధ్యాయం 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు కదా. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు పర్యంతము 14 తరములు మొత్తం. అట్లయితే ఇప్పుడు దావీదు నుంచి యేసు ప్రభువుకి ఎన్ని తరాలు? 28 తరాలు. 28 తరాలు. తరం అంటే 100 అనుకుందాం. తరం అంటే 100 అనుకుందాం. 2800 తరాలు, 2800 సంవత్సరాలు అది. ఆ విధముగా యేసు ప్రభు పుట్టక మునిపే 2800 సంవత్సరాల క్రితమే అని మనం అనుకుందాం. ఈ 2800 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుడతాడని, పుట్టినవాడు సిలువ వేయబడతాడని, సిలువ వేసినప్పుడు ఆయన వస్త్రాలు పంచుకుంటారని, ఆయన అంగీ కోసం చీట్లు వేస్తారని దాదాపు 28 తరాలకు ముందే ఆయనను గురించి రాయబడింది. సహోదరులారా, సహోదరులారా, ఆ లేఖనము 28 తరాల తర్వాత ప్రభువులో నెరవేరింది. ఇన్ని 28 తరాల తర్వాత ప్రభువులో నెరవేరింది. లేఖనము నెరవేరినట్లు ఇది జరిగను. ఇందుకే రాణు వారు ఇలాగూ చేసిరి. 25వ వచనం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండెరి. ఇక్కడ మరియా అనే మాట ఎంతమందికి వచ్చింది చూడు. యేసు తల్లి అయిన మరియా. ఆమె సహోదరి పేరు ఇక్కడ లేదు, కానీ ఆమె పేరు సలోమి. మూడవ మరియా. క్లోపా భార్య అయిన మరియా రెండవ ఆమె. మూడవ ఆమె మగ్దలేనే మరియా. ఎవరు ఆమె? మగ్దలేనే మరియా. మగ్దలేని అంటే మగ్దలేని పట్టడానికి సంబంధించిన ఆమె, అందుకనే ఆమెను మగ్దలేని మరియా అంటారు. మొత్తానికి 3 మరియలు ఉన్నారు అక్కడ. మరియా అనే పేరు చాలామంది పెట్టుకుంటారు. ఎందుకంటే పాత నిబంధన మిరియాము ఉంది, మోషే అక్క, ఆమె ప్రవక్త్రి. ఆమెకే కుష్ఠవ్యాధి వచ్చింది. తర్వాత దేవుడు కోపంతో వెళ్ళినప్పుడు మోషేనేదో అంది, దేవుడు కోపంతో వెళ్ళాడు, ఆమె కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ విధముగా వచ్చింది, కానీ తర్వాత ఆమెను మళ్ళీ దేవుడు క్షమించి సమాజంలో చేర్చుకున్నాడు. ఆ వ్యాధి పోయింది. కానీ ఆమె ప్రవక్త్రి ఆమె. చూడండి, అక్కడ పేరు చదివితే మీకు జ్ఞాపకం ఉంటుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. అంటే ఆమె ప్రవక్త్రి. మోషే ఎలాగ ప్రవక్తో, మోషే అక్క కూడా ప్రవక్త్రి. మోషే అన్న ప్రధాన యాజకుడు, ఇశ్రాయేలీల ప్రధాన యాజకుడు. ఒక ఇంట్లో 3 దేవుని సేవ. ఒక్కింట్లోనే 3 దేవుని సేవకు వచ్చారు. అందువలన మిరియాము ప్రవక్త్రి అనే మాట బైబిల్ గ్రంథంలో కనబడింది. అనేక మంది ఆ మిరియాము పేరే పెట్టుకున్నారు, అందుకని మరియమ్మ అని వచ్చింది. అది భాష కొద్దిగా మార్పుతో మరియమ్మ అని పెట్టుకున్నారు. మిరియాము అసలు పేరు అది. షిమ్యోను అని పాత నిబంధన పేరు సీమోను అని వచ్చింది. యోనా అనే పేరు యోహానుగా వచ్చింది. ఇలాగా కొంతకాలానికి ఆ పేరు మార్పు వస్తుంది అన్నమాట. అలాగా వీళ్ళు 3 మరియలు, ఒక తల్లి అయిన మరియ సహోదరి.
యేసు శిలువ యొద్ద నిలుచుండరి. యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి. ఎవరంటే తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఈ సువార్త రాసిన యోహానే. అందుకని తనను గురించి ఎవరు రాస్తున్నాడు? తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండదు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. అంటే నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఇక నీ కుమారుడు అంటే అతని దగ్గర ఉండమని. అక్కడ ఎవరు వాళ్ళ యేసు ప్రభు తర్వాత మరియా యోసేపులకు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఉండాలి కదా, మరి తల్లి ఉంది, వాళ్ళు ఉండాలి కదా, లేరు ఒక్కళ్ళు కూడా. అంటే వాళ్ళు అంతవరకు నమ్ముకోలా, అందుకని రాలా. యేసు ప్రభుని సిలువేసినా రాలా. సరే, తర్వాత అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఎవరిని? యోహాను చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే ఇక యోహానుతోటే ఉందామా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. రక్తమంతా కారిపోతుంటే దప్పికి ఎక్కువైంది, నాలిక దవడను అంటుకుపోద్ది, అప్పుడు దప్పికొనుచున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. అంటే చిరక అంటే ద్రాక్షారసం. ద్రాక్షారసాన్ని చిరక అంటారు. యేసు ప్రభు కూడా చిరకలో ముంచి ఇచ్చాడు కదా. 13వ అధ్యాయం చూడు, 13వ అధ్యాయం 26వ వచనం. ముంచి దేంట్లోనంటే చిరకాలో ముంచి. చిరకాలంటే ద్రాక్షారసంలో, లేకపోతే అది దాంట్లో ముంచి ఎవనికిచ్చదను వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోధాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించను అనే మాట మనం చూస్తున్నాం. చిరక పుచ్చుకొని, ఆ ముక్క పుచ్చుకొని వెంటనే వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ విధంగా అక్కడ చిరక పెట్టు అంటే ద్రాక్షారసములో బోళం కలిపారు. మిగతా సువార్తల్లో ఉన్నది. ద్రాక్షారసంలో బోళం కలిపారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు కదా. ఏమేం తెచ్చారు? సాంబ్రాణి, బోళము, ఇంకా మూడోది బంగారము, సాంబ్రాణి, బోళం. ముందు బంగారము ఆయన దైవత్వానికి, బోళము ఆయన శ్రమలకు, ఇంకా మూడోది సాంబ్రాణి ఆయన ప్రార్థనా జీవితం. అది అలాగా ఆయనకు అర్పించారు. సహోదరులారా, ఆ విధముగా చిరకలో ముంచి చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. దేని నోటికి? యేసు ప్రభు నోటికి. ఎందుకు? 2 చేతులు ఇట్లా కొట్టి ఉన్నాయి కదా సిలువకు, అందువల్ల నోటికి అందించారు. పుల్లకి ఆ హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి పెట్టి ఒత్తుతారు. వచ్చితే దాన్ని పీల్చుకొని కొంత ఉపశమనం పొందుతారు. లేకపోతే వాళ్ళ ప్రాణం వాళ్ళకి తెలియకుండా పోద్ది. మొత్తం అనమాట. బోళం కలిపితే చిరకల ద్రాక్షారసంలో మొత్తం ఎక్కువైపోద్ది. ద్రాక్షారసం ఎక్కువ తాగితేనే మత్తు, దానికి తోడు బోళం కలిపారు, ఇంకా మత్తు, చేదు అనమాట అది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అంతవరకు ప్రభువు సిలువలో చనిపోవటం. ఆ దినము సిద్ధపరుచు దినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము. వాళ్ళకి శనివారం అంటే మహాదినం.
కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉంచకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగారు. వాళ్ళు ఏం చేశారు? ప్రధాన యాజకులు, యూదులు, పరిచయులు వాళ్ళ కాళ్ళు బతికుంటే కాళ్ళు విరగొడతారు. అప్పుడు తొందరగా వెంటనే ప్రాణం పోద్ది. కాళ్ళ మీద, చేతుల మీద ఆధారంతో వాళ్ళు బతకాలని ప్రయత్నం చేస్తారమ్మా. మనిషి ఎంతసేపటికి మరణముతో పోరాడుతూ ఉంటాడు. ఎందుకు? బ్రతకాలని. బతికితే ఏముందంటే ఇక్కడ ఇప్పుడు పాట పాడాం కదా మనం, మార్పు చెందవ పాటలో ఏముంది? బతికితే ఏముంది? ఇక్కడ ఏముంది? మనకి ఏమి లేదు. బతికినా ఏమి లేదు, చనిపోయినా కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఆ విధముగా వాళ్ళ కాళ్ళు విరగొట్టిమన్నారు. మొదటి వాడి కాళ్ళు, రెండవ వాళ్ళు కాళ్ళు విరగొట్టారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభు అప్పటికే 3 గంటలకే చనిపోయాడు. వాళ్ళు 6 గంటలకు వచ్చి కాళ్ళు విరగొట్టారనమాట. అప్పటికే మృతి పొందినట్టు చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ ఎందుకంటే కింద ప్రవచనం ఉంది 26:36లో, రాను వారులో ఒకడు ఉగీటతో ఆయన పక్కను పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు? యోహాను. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురని మరి ఒక లేఖనము చెప్పుతున్నది. అటు తరువాత యూదుల భయము వల్ల రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. ఎందుకు? యూదుల భయం వల్ల పిలాతు దగ్గరికి వెళ్ళాడు ఒక్కడే. అరిమతయి యోసేపే పర్మిషన్ తీసుకున్నాడు. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ, అంటే అక్కడ పిలాతు తీసుకెళ్ళమన్నాడు. నాకేమని అడిగాడు. ఎవరు అడిగింది? అరిమతయి యోసేపు అడిగాడు. వచ్చాడు, పర్మిషన్ ఇచ్చేటట్టుగా కాగితం ఇచ్చారో లేకపోతే ఒక భటుడిని పంపించారో ఇతనికి అప్పగించమని చెప్పారు, గవర్నర్ గారు అని చెప్పారు. అప్పుడు యేసు దేహాన్ని ఆయన తీసుకున్నాడు. ఎవరు? అరిమతయి యోసేపు తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. ఎవరు? నికోదేము. యేసు ప్రభువును రాత్రి వేళ కలుసుకున్నవాడు, యూదుల అధికారి, పరిసయ్యుడు. అతను కూడా వచ్చి కలిశాడు. అంటే ఇప్పుడు సన్నిహిద్రిని సభలో అరిమతయి యోసేపు ఉన్నాడు, నికోదేము కూడా ఉన్నవాడు. ఆ విధముగా ఇద్దరు కలిసి యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. దేనికి? శరీరానికి. బట్టలు లేవు కదా, శరీరానికి నారబట్టలు చుట్టారు. ఈ సుగంధ ద్రవ్యాలు పూశారు శరీరానికి అంతటికి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడు ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. అది అరిమతయి యోసేపు తన కుటుంబం కొరకు తొలిపించుకున్నది. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. రేపు తెల్లారితే శనివారం వస్తుంది అన్నమాట. శుక్రవారమే 6 గంటలకల్లా ఆయన తీసుకొని చెమలు. నేను ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు దేహం మీద బట్టలు అంటే ఏదన్నా ఒక అంతవరకు కట్టుంటారు, కానీ మిగతాయి అంగీ లేదు, ఆయన పై వస్త్రాలు లేవు. మరణమును జయించి తిరిగి లేచాడు. ఏ వస్త్రాలతో లేచాడు? లేవుగా, వస్త్రాలు తగిలి లేవుగా, వాళ్ళు తీసుకున్నారుగా. ఆయన పై వస్త్రాలు వాళ్ళు తీసుకున్నారు, పంచుకున్నారుగా. అంగీ కూడా పంచుకున్నారుగా. ఏ వస్త్రాలతో లేచాడు?
మహిమ వస్త్రాలు. అది మహిమ వస్త్రం అంటే వస్త్రం ధరించినట్టే ఉంటుంది, తెల్లటిగా మహిమ వస్త్రం. అది రేపు మనము కూడా ఆ వస్త్రాన్ని ధరిస్తాం. ఇక్కడ నుంచి సంఘం ఎత్తబడేటప్పుడు ఈ వస్త్రాలు మన ఎమ్మటి రావు, ఈ వస్త్రాలు మన ఎమ్మటి రావు. మహిమ వస్త్రం ధరించి అప్పుడు వెళ్తాం మనం. అది ఒక రెప్పపాటు కాలంలో జరిగిద్దమ్మా. ఒక రెప్పపాటు కాలంలో ఈ వస్త్రాలు ఇక్కడ పడిపోతాయి, మహిమదేహాన్ని ధరిస్తాం, వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళు కూడా మహిమదేహంతో లేస్తారు. వాళ్ళతో కలిసి ఒకవేళ మనం బతికుంటే మనం కూడా వాళ్ళతో కలిసి అందరము ఒక్క రెప్పపాటు వాళ్ళు లేవటం కానీ మనం మార్పు చెందటం కానీ ఒక రెప్పపాటు అంటే ఒక్క సెకండ్ అనుకుందాం, లేకపోతే ఒక నిమిషం అనుకుందాం. రెప్పపాటు కాలం అన్నాడు. రెప్పగొట్టి లేపేలికి ఎంత ఒక క్షణం. అంతలో మనం అందరం మార్పు చెందుతాం. ఈ బట్టలు మన ఎమ్మట రావు. యేసయ్యకు బట్టలు ఏ విధంగా ఆయన ఎమ్మట రాలేదో మనకు కూడా రావు. ఈ వదిలేస్తాం, ఇక్కడే వదిలేస్తాం, మహిమ వస్త్రముతో వెళ్ళిపోతాం. సహోదరులారా, మనం రేపు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.